తిరుమలకు వచ్చే భక్తులు నామాలు పెట్టుకుని అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద అని స్తుతిస్తూ తమను ఆదుకోమని వేడుకుంటారు. కానీ తిరుమల నిర్వహణ చేపట్టిన గత పాలకులు గోవిందుని సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీమయం చేసేశారు. వాళ్ల కోసం నిబంధనల్నే మార్చేశారు. కాంట్రాక్టర్ల కొమ్ము కాసి కోట్లు నొక్కేశారు. ఇదంతా ఒక ఎత్తైతే నిబంధనలు మార్చింది 2020లో. మరి 2022లో వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. దీన్ని బట్టి ఈ స్కామ్ వెలుగు చూసింది కేవలం 2022లోనే కాదు, అంతకు ముందే అని తెలుస్తుంది. మరి అంతకుముందు ఎంత నొక్కేశారో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రైమ్9 చేతికి చిక్కాయి. దీనిపైన మరింత విశ్లేషణ మా ఎడిటర్ రాజు అందిస్తారు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు వచ్చే భక్తులు నామాలు పెట్టుకుని అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద అని స్తుతిస్తూ తమను ఆదుకోమని వేడుకుంటూ ఉంటారు. కానీ తిరుమల నిర్వహణ చేపట్టిన గత పాలకులు గోవిందుని సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీమయం చేసేశారు. వాళ్ల కోసం నిబంధనల్నే మార్చేశారు. కాంట్రాక్టర్ల కొమ్ము కాసి కోట్లు నొక్కేశారు. ఇదంతా ఒక ఎత్తైతే నిబంధనలు మార్చింది 2020లో. మరి 2022లో వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. దీన్ని బట్టి ఈ స్కామ్ వెలుగు చూసింది కేవలం 2022లోనే కాదు, అంతకు ముందే అని తెలుస్తోంది. మరి అంతకు ముందు ఎంత నొక్కేశారో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రైమ్9 చేతికి చిక్కాయి.
వచ్చే భక్తులు నామాలు పెట్టుకుని అనాథ రక్షక ఆపద్బాంధవ గోవిందాన్ని స్తుతిస్తూ తమను ఆదుకోమని వేడుకుంటారు. కానీ తిరుమల నిర్వహణ చేపట్టిన గత పాలకులు గోవిందుని సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీమయం చేసేశారు. వాళ్ల కోసం నిబంధనల్నే మార్చేశారు. కాంట్రాక్టర్ల కొమ్ము కాసి కోట్లు నొక్కేశారు. ఇదంతా ఒక ఎత్తైతే నిబంధనలు మార్చింది 2020లో. మరి 2022లో వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. దీన్ని బట్టి ఈ స్కామ్ వెలుగు చూసింది కేవలం 2022లోనే కాదు, అంతకు ముందే అని తెలుస్తోంది. మరి అంతకు ముందు ఎంత నొక్కేశారో తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రైమ్9 చేతికి చిక్కాయి. దీనిపైన మరింత విశ్లేషణ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, టీటీడీలో తవ్వే కొద్దీ ఎన్నో అవినీతి కథలు బయటకు వస్తున్నాయి. గత పాలకులు ఎంత అవినీతి చేశారనేది ఇన్ని ఆధారాలతో ప్రూవ్ అవుతుంది. అసలు ఏం జరిగింది రాజు? రైట్ శ్రీదేవి, ఇటీవల మనం చూస్తున్నాం తిరుమలకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి కేసుని ఒక పక్క సిట్ విచారిస్తుంది. ఈ సిట్ విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎస్పెషల్లీ వైవి సుబ్బారెడ్డి, ఎవరైతే గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఉన్నారో, సో ఆ వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అలాగే సన్నిహితుడు అయినటువంటి చిన్న అప్పన్న అనేటటువంటి ఆయన 50 లక్షల రూపాయలను ఒక డైరీ నుంచి తీసుకున్నాడు. అంతేకాకుండా కేజీకి ఇంత లెక్కన దీనికి సంబంధించినటువంటి మామూలు ఇవ్వాలి, 25 రూపాయలు మామూలు ఇవ్వాలి కేజీకి అని చెప్పేసి ఆయన కోరారు. అంతేకాకుండా ఆ నెయ్యి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆ డైరీ నుంచి అతని అకౌంట్కి వెళ్ళినటువంటి 50 లక్షల రూపాయలకు సంబంధించిన ఆధారాలు సేకరించామని చెప్పేసి సిట్ ఒక విషయాన్ని బయటకు వచ్చింది. సో దీని మీద ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. అతను కూడా అరెస్ట్ చేశారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు వాస్తవంగా ఏం జరిగింది అంటే దీనికి 2022లో కాదు, 2020లోనే బీజం వేశారు. ప్రైమ్9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో ప్రైమ్9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, 29/2/2020లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. రెజల్యూషన్ నెంబర్ 371 ప్రకారం టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేసేటటువంటి డైరీస్కి కొన్ని నిబంధనలు మార్చారు. తమకు అనుకూలంగా ఉన్నటువంటి డైరీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడం కోసం అంతకు ముందున్నటువంటి నిబంధనలన్నీ కూడా మార్చేసి దానికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించినటువంటి డైరీలకు ఉన్నటువంటి అర్హతలను ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రామాణికంగా ఉన్నటువంటి అర్హతలతోనే ఈ డైరీలకు సంబంధించినటువంటి నెయ్యి టెండర్లో పాల్గొన్నటువంటి ఆ టెండర్లో ఎవరైతే ముందుగానే వీళ్ళతో ఒప్పందం చేసుకుని ఉంటారో వాళ్ళకే టెండర్ వచ్చే విధంగా. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మాఫియా లాగా సాగింది. ఎందుకు అంటే ఆ సందర్భంలో టీటీడీకి సంబంధించినటువంటి ఈఓగా ధర్మారెడ్డి ఉన్నారు. ఆయన ఇప్పుడు అడిషనల్ ఈఓ అయి ఉండొచ్చు. కానీ మొత్తం కూడా ఆయనే టీటీడీని తన చేతిలో పెట్టుకుని చక్రం తిప్పారు. కనీసం చైర్మన్కి కూడా ఆయనకి పొసగట్టట్లేదని గతంలో అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఒక పిఏ అక్కడికి వెళ్ళి 50 లక్షలు తీసుకొని టీటీడీ అడిషనల్ ఈఓగా ఉన్నటువంటి అప్పటి ధర్మారెడ్డిని మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి, మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి దీని వెనక జరిగినటువంటి కుట్రను ప్రైమ్9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చినో లేకపోతే ఎక్కడో సృష్టించబడినవో కాదు. టీటీడీలో తీసుకున్నటువంటి నిర్ణయం, టీటీడీలో తీసుకున్న రెజల్యూషన్ నెంబర్తో సహా, తీర్మానం నెంబర్తో సహా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డు సంతకంతో సహా ప్రైమ్9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇందులో మనం చూస్తే 2020 వరకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారో అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి డైరీలకు ఉన్నటువంటి అర్హతలనే టెండర్ అర్హతలుగా మార్చేసినటువంటి పరిస్థితి. ఉదాహరణగా నేను చెప్తాను. 2020కి సంబంధించినటువంటి 2020లో కానీ మనం కానీ చూస్తే ఈ 2020 వరకు ఉన్న నిబంధనలు చూస్తే డైరీ ఉత్పత్తుల తయారీలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి ఎవరైనా సరే టీటీడీకి నెయ్యి పంపాలి అంటే. కానీ దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 1 సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పేసి తగ్గించేసిన పరిస్థితి. అంటే 3 ఏళ్ళు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు, 1 year ఉంటే చాలు అని చెప్పేసి ఆ నిబంధనని మార్చేశారు. అలాగే గడిచిన ఏడాది అంటే ఎప్పుడైతే టెండర్ వేస్తారో టెండర్ ముందు సంవత్సరంలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలి. అలాగే వాటి వివరాలను FSSAIకి అందజేసి ఉన్నటువంటి డైరీలే టెండర్లో పాల్గొనాలి.
అనేది అంతకు ముందు ఉన్నటువంటి నిబంధన. సో ఆ నిబంధన కూడా మార్చడం కాదు, ఏకంగా ఆ నిబంధనే తొలగించేశారు. అంటే ముందు సంవత్సరం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఆ ఆవు పాలకు సంబంధించినటువంటి వివరాలను FSSAIకి అందజేసి ఉండాలి అనేటువంటి నిబంధన పూర్తిగా తొలగించేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డైరీకి అలాంటి పరిస్థితి లేదు పాపం. ఎందుకంటే 1 year అనుభవం అన్నాం కదా, మరి 1 year అనుభవం నాటికి ముందు సంవత్సరం అనుభవం ఉండదు కదా, ఉండదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ నిబంధన రద్దు అయిపోద్ది. సో ఎంత తెలివితేటలు వాడారు అనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకొకటి వచ్చేసి గడిచిన ఏడాదిలో అంటే ముందు సంవత్సరంలో 8 టన్నులకు మించి నెయ్యి తయారు చేయగలిగిన సామర్థ్యం ఉండాలి, అది కూడా ఆ వివరాలను FSSAIకి అందించాలి. సో గడిచిన సంవత్సరం అన్నాం, కానీ మేము ఈ సంవత్సరం పెట్టిన వాళ్ళు కూడా ఇచ్చేస్తామని చెప్పేసి మార్చేశారు కదా, కాబట్టి గడిచిన సంవత్సరం ఉండదు కాబట్టి ఈ నిబంధన కూడా రద్దు చేశారు. అలాగే కనీసం 3 సంవత్సరాలుగా FSSAIతో పాటు HACCP, ISO, అగ్మార్క్ సర్టిఫికేట్లు కలిగి రోజుకు 12 టన్నుల మిల్క్ ఫ్యాట్ను ప్రొక్యూర్ చేసి ఉండాలి. మిల్క్ ఫ్యాట్ 12 టన్నుల మిల్క్ ఫ్యాట్ను ప్రొక్యూర్ చేయాలి, ఇది నిబంధన. కానీ దాన్ని ఏం చేశారంటే అక్కడేమో 3 సంవత్సరాలు ఉండాల్సిన దాన్ని ఇక్కడ 1 సంవత్సరంకి తగ్గించేసి అక్కడ 12 టన్నుల మిల్క్ ఫ్యాట్ ప్రొక్యూర్మెంట్ని 8 టన్నుల మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉంటే చాలు అని చెప్పేసి నిబంధన మార్చేసిన పరిస్థితి. మరోపక్క సంవత్సరానికి 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, వరుసగా 3 ఏళ్ల పాటు ఇదే టర్న్ ఓవర్ మెయింటైన్ చేసి ఉండాలి అనేది అంతకుముందున్న నిబంధన. దాన్ని కూడా సంవత్సరానికి అప్పట్లో 250 ఉండాలి అని చెప్పేసి నిబంధన ఉంటే దాన్ని తగ్గించేసి 150 కోట్ల వార్షిక టర్న్ ఓవర్ ఉండాలి, 3 ఏళ్ల టర్న్ ఓవర్ మెయింటైన్ చేయాలి, దాని బదులు 1 year టర్న్ ఓవర్ మెయింటైన్ చేసి ఉండాలి. అంటే వాళ్ళకి అవకాశం కోసం ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర ప్రకారం జరిగినటువంటి అంశము అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కుట్ర ద్వారానే అంటే ముందుగా వీళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి టీటీడీ నెయ్యి టెండర్లలో ఏ విధంగా గోల్మాలు చేయొచ్చు అనేటటువంటి అంశాలను తెలుసుకొని దీని మీద ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి టీటీడీలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది, అలాగే ఎక్స్టర్నల్ కమిటీ అనేసి కొంతమంది, అలాగే ఎక్స్పర్ట్స్ అనేసి ఒక 3-4 పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కంపెనీలకు వెళ్ళి డైరీలకు వెళ్ళి వాళ్ళతోటి ముందుగానే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసేసి వస్తారనమాట. అంటే వీళ్ళు ఏది చెబితే అదే, అంటే కమిటీ ఉన్నా సరే అది ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవ విగ్రహంగానే మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇది 2022లో కాదు, 2020లో ఎప్పుడైతే నిబంధనలు మార్చారో తమకు అనుకూలంగా ఉన్నటువంటి డైరీలకి ఈ నెయ్యికి సంబంధించినటువంటి సరఫరా ఇవ్వాలి అని చెప్పేసి లోపాయికారి ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళకున్నటువంటి అర్హతలనే టెండర్ అర్హతలుగా మార్చేసి చేసినటువంటి అతిపెద్ద కుట్ర ఇది. సో ఇది ఒక కుట్ర ప్రకారం సాగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2022లో 50 లక్షలు ఆయన తీసుకున్నాడు, లీటర్కి 25 రూపాయలు అయితే ఇవ్వలేదు కాబట్టి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు, ఆ బోలేబాబా అనే డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. సో ఇవన్నీ కూడా ఒక కుట్ర ప్రకారం జరిగింది. అలాగనే బోలేబాబా డైరీ ఏమి శుద్ధపోసే కాదు. సో బోలేబాబా డైరీని ఎక్కువగా దీన్ని కల్తీ చేసింది అనేది కూడా తెలిసింది. బోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని టీటీడీకి ఇచ్చారని కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా 2020లోనే బీజం పడింది. కేవలం స్వామివారి డబ్బులను దోచుకోవాలి, స్వామివారికి నైవేద్యంగా పెట్టేటటువంటి ప్రసాదంలో వినియోగించేటటువంటి నెయ్యిలో కూడా అక్రమాలకు పాల్పడాలి అని చెప్పేసి టీటీడీ ఈ విధమైనటువంటి అప్పట్లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే టీటీడీకి సంబంధించిన ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంగా ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరిగినా సరే కనీసం ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి, లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సిట్టు విచారణ జరుగుతోంది. సిట్టు విచారణలో కూడా ఇలాంటి అంశాలని కూడా అసలు ఎందుకు టెండర్లు మార్చాల్సి వచ్చింది, ఎవరి కోసం మార్చాల్సి వచ్చింది, ఉన్నటువంటి టెండర్ల ప్రకారం పోయి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత క్వాలిటీని మెయింటైన్ చేసి ఉండేవాళ్ళు. అలా కాకుండా ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం సంబంధం లేకుండా 1 సంవత్సరం వాళ్ళకి ఇదైతే సీనియారిటీ ఉంటే చాలు, 1 సంవత్సరం వాళ్ళకి ఉన్నటువంటి తయారు చేసేటువంటి అనుభవం ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో 1 yearలో అప్పటికప్పుడు డైరీ పెట్టినటువంటి వ్యక్తికి 1 yearలో ఏ విధంగా అంత ప్రామాణికత ఉంటుంది, కనీస జ్ఞానం కూడా లేకుండా చేశారంటే దీని వెనక ఒక పెద్ద కుట్రదాగా ఉంది. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. సో ప్రతి నిబంధన కూడా అంటే వాళ్ళు మార్చినటువంటి నిబంధనలు కూడా మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి నిబంధనలు మారుస్తూ ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఇచ్చినటువంటి నివేదికని యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి డాక్యుమెంట్. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలతోనే మనం మాట్లాడుతున్నాం. ప్రైమ్ లైన్ న్యూస్ ఈ రోజు వీటన్నిటి కూడా వెలుగులో తీసుకొచ్చింది. ఇప్పటికైనా సరే ఆ రోజు ఏం జరిగింది 2022 నుంచి ఆగిపోకుండా 2020కి పూర్వం 2022కి పూర్వం 2020లో ఏం జరిగింది అనేటటువంటి దాని మీద కూడా వెళ్తే ఖచ్చితంగా వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే
దానికోసం కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా విచారించాలి. సిట్ వాళ్ళని కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దాంట్లో చాలా మంది టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, మరికొంతమంది ఎక్స్టర్నల్ టీం ఉంది. సో వీళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా విచారిస్తే ఎందుకని నిబంధనలు మార్చారు, ఎవరు ప్రమేయంతో నిబంధనలు మార్చారు, ఈ నిబంధనలు మార్చడానికి ఎవరు రికమెండ్ చేశారు, ఎవరి ఒత్తిళ్ల మేరకు వీటిని మార్చాల్సి వచ్చింది, మార్చడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా చెప్పాలి. ఎందుకని మార్చాల్సి వచ్చింది, అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు, కానీ అనుభవాన్ని తగ్గించేసి వాళ్ళకి పనులు ఇవ్వడం ఏంటి, టెండర్లు ఇవ్వడం ఏంటి అనే దానికి ఇక్కడ చాలా లాజిక్. చిన్నపిల్లలను కూడా చెప్పేస్తారనమాట. ఎందుకు నిబంధనలు మార్చడం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి టెండర్లంతా కట్టబెట్టడం కోసం చేసినటువంటి ఒక కుట్ర అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి, ఈ విషయం అనేది ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదంటే సిట్ ఎంతో మందిని విచారించింది, అయినప్పటికీ కూడా ఇది అసలు 2020లో జరిగిందనే విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఎప్పుడైతే చిన్నపరెడ్డిని సిట్ అరెస్ట్ చేసి విచారించిందో అప్పుడే మనకి విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. మరేంటి ఇప్పుడు సిట్ ఇంతవరకు చేసిన విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు తేల్చింది? ఇప్పుడు ఈ లోతుగా వెళ్లే కొద్దీ కూడా మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం చాలా విషయాలు బయటకు వచ్చాయి. మరేంటి ఇప్పుడు బోలేబాబా డైరీ కంపెనీ పైన కానీ చిన్నపరెడ్డి పైన కానీ మిగతా అందరిపైన కూడా సిట్ ఎటువంటి విచారణ చేపట్టనుంది? మీరు చెప్పినట్టు ఇంతమందితో విచారణ చేస్తే ఇంకా ఎన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి? వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు నెక్స్ట్? అంటే వాస్తవంగా ఇక్కడ చిన్న అప్పన్న, ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏ. సో ఆ చిన్న అప్పన్న ఇచ్చినటువంటి సమాచారం కాదు ఇది. చిన్న అప్పన్న ఆయన 2022లో డబ్బులు తీసుకున్నాడు 50 లక్షల ముడుపులు అనే దానికి సాక్ష్యం ఉంది. కానీ 2020లోనే జరిగిందని ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది చిన్నప్పన్న చెప్పినటువంటి వాంగ్మూలం కాదు, లేకపోతే ఆయన చెప్పిన సమాచారం కాదు. ప్రైమ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఇష్యూ ఇది. సో ఆ రోజు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను బయట పెడుతున్నటువంటి ఈ క్రెడిట్ ప్రైమ్ న్యూస్కి వస్తుంది. సో ప్రైమ్ న్యూస్ ఈ వివరాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలని ఈరోజు మనం బయట పెట్టడం జరిగింది. సో 2020లోనే ఇలాంటి పరిస్థితికి దాపురించింది అంటే ఆ రోజే బీజం పడింది. సో 2022 వరకు కాకుండా అంతకు ముందు జరిగినటువంటి అంశాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎస్, మీరు అన్నట్టు ఏదైతే ఆ రోజు కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకు విచారించాలి అంటే అసలు ఎందుకని నిబంధనలు మార్చాల్సి వచ్చింది అంటే కంపెనీలు లేవా, అంతకు ముందంతా కూడా ఇవే కదా, అంటే ఇదే నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి 2020లోకి వీళ్ళు రాగానే మార్చాల్సిన అవసరం ఏంటి అంటే కొంతసేపు ఏమన్నా ఆ డైరీలను ఏమైనా మూతపడ్డాయా, లేకపోతే అనుభవాన్ని కోల్పోయా, లేకపోతే టర్న్ ఓవర్ ఆగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఏమీ లేదు కదా. అంటే వీళ్ళకి వాటాలు ఇవ్వని, లేకపోతే వీళ్ళకి ముడుపులు ఇవ్వని, లేకపోతే వీళ్ళకి లోపాయి గారి ఒప్పందం చేసుకునేటటువంటి ఈ డైరీలకు ఇవ్వలేక, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేస్తారు, రేటు అదే విధంగా ఉంటుంది, కానీ ముడుపులు ఇవ్వరు. కాబట్టి అలాంటి వాళ్ళతో మాకేం సంబంధం, మాకు అవసరం లేదు కదా. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసేయాలంటే ఏంటి, నిబంధన మార్చాలి. సో నిబంధన మారిస్తే ఎవడో ఒకడు వస్తాడు, వాళ్ళతోటి లోపాయి గారు ఒప్పందం చేసుకుని మనం నెయ్యిని కొనుగోలు చేయొచ్చు. ఎస్, అదే జరిగింది ఇక్కడ కూడా. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనేది కానీ మనం కానీ చూస్తే ఇక్కడ స్పష్టంగా ఉంది. సూపరింటెండెంట్ ఇంజనీర్ టీటీడీ తిరుపతి. సో సూపరింటెండెంట్ ఇంజనీర్ మరి ఆయన పోయి ఏం చూస్తాడో తెలియదు. నెక్స్ట్ జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ టీటీడీ, అలాగే డైరెక్టర్ ఎస్వి గోశాల, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే హెల్త్ ఆఫీసరు. సో ఈ 5 మంది టీటీడీ అఫీషియల్స్. వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక ఆయన తీసుకున్నారు. ఈయన వచ్చేసి ప్రొఫెసర్ అట, ఐఐఎం లక్నోలో పనిచేశారట, ఆయన ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అనేసి ఒక ఆయన తీసుకున్నారు. అలాగే ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్స్ అనేసి కొంతమందిని తీసుకున్నారు. వీళ్ళు ఒక ఆయన హైదరాబాద్కి చెందిన డైరీ ఎక్స్పర్ట్, అంతేకాకుండా ఇంకొక ఆయన వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి డైరీ ఎక్స్పర్ట్ అనమాట. ఈయన వచ్చేసి కౌకి కమిటీకి మెంబర్గా ఉన్నారట. సో వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే నిబంధనలు మార్చేశారు. ఈ నిబంధనలు మార్చడానికి ఎవరైతే ఈ సిఫార్సు చేశారు ఈ 5 మంది టీటీడీ అధికారులు అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆ రోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ నెంబర్ 1, అలాగే జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, అలాగే డైరెక్టర్ ఎస్వి గోశాల, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం, హెల్త్ ఆఫీసర్ టీటీడీ. వీళ్ళతో పాటు ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన, అలాగే ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్స్ అయిన 2. సో మొత్తం కూడా వీళ్ళంతా 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ 8 మందిని కానీ విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఎందుకని మీరు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది, టెండర్ నిబంధనలు మార్చడానికి గల కారణాలు ఏంటి, టెండర్ నిబంధనలు మార్చడం వల్ల జరిగినటువంటి మేలేంటి, అంతకుముందు ఎందుకని టెండర్ నిబంధనలు ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అడిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో వాస్తవాలు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఈ కేసు ఇంకొంచెం బలపడేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఎక్కడ నకిలీ, ఎక్కడ ఈ నెయ్యి కల్తీ జరిగిందనే దానికి కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2020లో జరిగినటువంటి ఈ నిబంధనల మార్పు, లేకపోతే ఈ ఏదైతే ఈ వ్యవహారం ఉందో దీన్ని కానీ బయట పెడితే, దీన్ని పట్టుకొని కానీ విచారణ కానీ
కానీ చేస్తే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శ్రీదేవి. రాజు, అయితే అసలు ఎవరికి వాళ్ళు నిబంధనలు వాళ్ళ ఇష్టానికి మార్చుకుంటూ పోతే అసలు టీటీడీ మీద నిజంగా గౌరవం ఉన్నట్ట? ఎందుకంటే అసలు తిరుమలేశునితో పెట్టుకుంటేనే ఆయనతో మామూలుగా ఉండదు. అసలు భయము భక్తి అనేది ఏమి ఉండదంటారా వీళ్ళకి? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ అందుకే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఏంటంటే టీటీడీ ఎప్పుడు కూడా టీటీడీకి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు అంటే ధర్మకర్తల మండలి ఎప్పుడు నిర్ణయం తీసుకోదు. ఏం చేస్తుందంటే ఒక కమిటీని వేస్తుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారో అధికారులు ఉంటారు. పాపం వాళ్ళు బలైపోవాలా. ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ ఉంది. ఈ కమిటీ రిపోర్టు ఇచ్చినటువంటి నివేదిక మేర కింద వైవి సుబ్బారెడ్డి గారి సంతకం ఉంటుంది. దానిపైన ఏముంటుందంటే ఏమని ఉంటుందంటే ఎక్స్పర్ట్ అది ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ కమిటీ ఉందో కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను మేము ఆమోదించడం అయింది అంటారు. అంతేగాని నిబంధనలు మార్చేమని ఎక్కడ ఉండదు అనమాట. అంటే చాలా టెక్నికల్గా వాడతారనమాట అక్కడ. అంటే దీనివల్ల ఏమవుతుంది, పాపం 5 మంది వీళ్ళు ఎవరైతే ప్రెజర్ చేసినటువంటి 5 మంది అధికారులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్, అలాగే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్స్టర్నల్ కమిటీ. సో వాళ్ళు మొత్తం 8 మంది ఇరుక్కునేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఆయన అంటాడు టెక్నికల్గా ఇదే విషయం కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి కోర్టులో కానీ అడిగితే ఎస్ మాకేం సంబంధం అండి, దీని మీద ఒక కమిటీని వేసాం, కమిటీ ఇచ్చిన నివేదిక మీద మేము ఓకే చేసాం. నేను డైరీ ఎక్స్పర్ట్ని కాదు, అలాగే నేనేమి నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి దాని మీద నాకు అనుభవం లేదు, దానికోసమే అనుభవజ్ఞులతో కమిటీ వేసాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక తప్పు, మేం కాదు కదా అని చెప్పేసి ఒక తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, ఎవరికి అనుమానం రాకుండా, ఎక్కడ కూడా ఒక్క తప్పు దొరకకుండా, అంటే తప్పు మీన్స్ ఎక్కడ కూడా దొరకకుండా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చాలా తెలివితేటను ఉపయోగించి చేసినటువంటి పరిస్థితి. సో టీటీడీలో జరిగినటువంటి ఇటీవల కాలంలో జరిగిన 2-3 కుంభకోణాల పరిస్థితి అదే. సో ఎక్కడ కూడా మాకేం సంబంధం లేదు. మాకు ఎక్కడ మేము కమిటీ ఇచ్చినటువంటి నివేదికల మేరకే మేము నిర్ణయాలు తీసుకుంటాం. మాకేం తెలుసు, మేము కేవలం రాజకీయ నాయకులు లేకపోతే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు. మాకు ఉన్నటువంటి అధికారం ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను చూసి వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు తెలుసుకోవాలా అని చెప్పి అడ్డం తిరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్గా అక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఆ నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. ఫర్ ద అప్డేట్స్, సో అది 2020లోనే దీనికి బీజం పడింది, 2022లో అని చెప్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు నామాలు పెట్టుకుని అనాథ రక్షక ఆపద్బాంధవ గోవిందాన్ని స్తుతిస్తూ తమను ఆదుకోమని వేడుకుంటారు. కానీ తిరుమల నిర్వహణ చేపట్టిన గత పాలకులు గోవిందుని సొమ్మును మెక్కేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీమయం చేసేశారు. వాళ్ళ కోసం ఈ పూర్తి నిబంధనల్ని మార్చేశారు. కాంట్రాక్టర్ల కొమ్ము కాసి వాళ్ళ ఇష్టానుసారం కోట్లు నొక్కేశారు. ఇదంతా ఒక ఎత్తైతే నిబంధనలు మార్చింది 2020లో. మరి 2022లో వారి అకౌంట్లలో డబ్బులు ఎలా పడ్డాయి? దీన్ని బట్టి ఈ స్కామ్ వెలుగు చూసింది కేవలం 2022లోనే కాదు, అంతకు ముందే అని తెలుస్తోంది. మరి అంతకుముందు ఎంత నొక్కేశారనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా Prime9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మేము మీకు చూపిస్తున్నాం.